శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు? ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి? హిందూ మతంలో కృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణ భగవానుడి జన్మదినాన్ని కృష్ణ జన్మాష్టమి అంటారు. మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుని బాలరూపాన్ని అంటే లడ్డు గోపాలుడిని పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది? పూజా విధానం ప్రాముఖ్యతను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రీకృష్ణ జన్మాష్టమి తేదీ ఆగస్టు 26, 2024 రోజు సోమవారం వచ్చింది. శుభముహూర్తం అష్టమి తిథి ప్రారంభం ఆగస్టు 26, 2024 ఉదయం 3:39 నుంచి అష్టమి తిథి ముగింపు ఆగస్టు 27 మధ్యాహ్నం 2:19 రోహిణి నక్షత్రం ప్రారంభం ఆగస్టు 26 మధ్యాహ్నం 3:55 నుంచి రోహిణి నక్షత్రం ఆగస్టు 27 మధ్యాహ్నం 3:38 ముగుస్తుంది. చంద్రోదయ సమయం 11:41. నిశిత పూజా సమయాలు ఆగస్టు 27 అర్ధరాత్రి 12:06 నుంచి 12:51 వరకు. పూజా విధానము: ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి ఇంటి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం దీపం వెలిగించాలి. సకల దేవతలకు జలాభిషేకం చేయండి. ఈ రోజున శ్రీకృష్ణుని బాలరూపాన్ని అంటే లడ్డు గోపాలుడిని పూజిస్తారు. బాలగోపాలుడికి జలాభిషేకం చేయాలి. ఈరోజు బాలగోపాలుడిని ఉయ్యాలలో కూర్చోబెట్టి ఊపుతారు. మీ కోరిక మేరకు కన్నయ్యకు లడ్డులు నైవేద్యంగా పెట్టండి. సాత్విక వస్తువులు మాత్రమే సమర్పించాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాత్రి పూజ చాలా ముఖ్యం. ఎందుకంటే శ్రీకృష్ణుడు రాత్రి జన్మించాడు. రాత్రి శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు చేయండి. అలాగే బాలగోపాలుడికి పంచదార మిఠాయి, డ్రై ఫ్రూట్స్ని అందించాలి. చివరిగా హారతి ఇవ్వాలి. చిన్ని కృష్ణుడికి ఈరోజు పారిజాత పుష్పాలతో పూజ చేయడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు. కృష్ణాష్టమి రోజు ఒక పూట భోజనం చేసి ఇస్కాన్ ఆలయాలను సందర్శించడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. మరి ఇప్పుడు కృష్ణాష్టమి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాము. శ్రీకృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీకృష్ణుని ఆచారాల ప్రకారం పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈరోజు పూజ చేయడం వల్ల సంతానం లేని దంపతులకు కూడా సంతానం కలుగుతుంది. శ్రీకృష్ణుడు రాత్రిపూట జన్మించాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణ రూపాన్ని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. కన్నయ్యను ఇంట్లోకి ఆహ్వానిస్తూ చిన్ని చిన్ని పాదముద్రలు ఇంటి ముందర వేస్తారు. తమ పిల్లలకు బాలగోపాలుడిలా అందంగా ముస్తాబు చేసుకొని మురిసిపోతారు. సంతానలేమితో బాధపడుతున్న దంపతులు కృష్ణాష్టమి రోజు సంతాన గోపాల మంత్రంతో పూజ చేయడం వల్ల పిల్లలు కలుగుతారని నమ్ముతారు. అలాగే కృష్ణాష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయడం వల్ల వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కన్నయ్యను పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణం చెబుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. జై శ్రీకృష్ణ.